శ్రీ మాత్రే నమః హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారాగా సంప్రదించగలరు. అయ్యా, రాహుదశ 18 సంవత్సరాలు వదిలేసి గురు మహాదశలో పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 2014 ఆగస్ట్ నుంచి వచ్చింది నాకు గురు మహాదశ. నాకు ఎలాగనిపిస్తుందంటే, గురుడు ఎవరు? నాది మకర లగ్నం. తృతీయాధిపతి అయినటువంటి గురుడు, వ్యవాధిపతి అయినటువంటి గురుడు 6th ఉన్నాడు. ఎలాగుందంటే, పిశాచి లోకంలో నుంచి బయటపడితే మీకు ఎలాగనిపిస్తుందో ఒకసారి కామెంట్ ద్వారాగా తెలియజేయండి. ఒక పిశాచి లోకం నుంచి బయటపడితే ఒక మనిషి ఎలాగా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒక పిశాచి లోకంలో ఉన్న మనిషి బయటపడి బాహ్య ప్రపంచంలోకి వస్తే ఎలాగుంటుంది? మనం చూస్తుంటాం కదా ఇంగ్లీష్ సినిమాలు, ఎవిల్ డెడ్ చిన్నతనంలో ఎవిల్ డెడ్ అంతా మాయా ప్రపంచం కింద ఉంటుంది. దెయ్యాల కోట, దెయ్యాల బంగ్లాలు, అరుంధతి, ఇలాంటి పిక్చర్స్ చూసే ఉంటారు మీరు. అది బయటపడితే దెయ్యాల బంగ్లాలోని, దెయ్యాల కొంపల్లోని, దెయ్యాల ప్రపంచంలోని, మాయాలోకాల్లోని ఉంటే మనిషి ఎంత సతమతం అవుతుంటాడు. ఒకేసారి పడి బాహ్య ప్రపంచంలో జనవాసంలోకి వచ్చిన తర్వాత ఎంత ధైర్యంగా ఉంటాడు ఆ మనిషి? అలాగనిపించింది అయ్యా నాకు. ఇప్పుడు రాహుదశ 18 సంవత్సరాలు అయిపోయి 2014 ఆగస్టు తోటి అయిపోయింది. 96లో అనుకుంటా స్టార్ట్ అయ్యింది. అది 96లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి 2014 ఆగస్టు తోటి ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడ్డా. గురుడు కూడా ఇబ్బంది పడ్డా. గురుల్లో శని గురుల్లో శనిలో నేను కాశీ వెళ్ళాను. శివుడికి అభిషేకం చేశాను. అప్పటి నుంచి దెయ్యం వదిలేసినట్టు అనిపించింది. దెయ్యాలు వదిలేసినట్టు అనిపించింది నాకు. దెయ్యం పట్టినోడు ఎలాగుంటాడు? ఆ దెయ్యం భూతం వదిలేసినట్టు అనిపించింది. భ్రమలోంచి బయటకు వచ్చేసాను నేను. చాలా ఇంపార్టెంట్ వీడియో, స్క్రిప్ట్ చేయకండి. రాహు అంటే ఎవరు? మాయా ప్రపంచం. రాహు అంటేనే మాయా, భ్రమ, కలలు గండం, ఊహల్లో మునిగి తేలడం. ఊహల్లో ఉంటాడంతే, ఏం చేయలేడు. ఏదో అమ్మాయిని తెచ్చుకున్నట్టు, దెంగుతున్నట్టు ఉంటుంది అంతే. ఊహది, రియల్గా చేయలేడు రాహు. రియల్గా ఆ ప్లానెట్ లేదు, అన్నీ ఊహలు, కల్పితం. అయితే రాహు అంటేనే మాయ, భ్రమ, భ్రాంతి, ఊహాలోకంలో మునిగిపోవడం, ఊహల్లో. ఇప్పుడు రాహుతోటి కుజశుక్రులు కలిశారనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు ఊహించుకుని ఒక అమ్మాయిని తెచ్చుకున్నట్టు, లేదంటే ఒక మంచి అందగత్తిని పెళ్లి చేసుకొని, మంచి రిచ్ క్యాండిడేట్ అయినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని దాన్ని సెక్స్లో ఎంజాయ్ చేస్తున్నట్టు, ఊహల్లోని భ్రాంతిలు, ఊహల్లోని కళల్లోని మునిగిపోతుంటావు. అది అలా తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నట్టు నీకు నువ్వు హస్తప్రయోగం చేసుకొని సంతోషపడతా ఉంటావు అంతే. రాహు అంటే భ్రమ. రాహుతోటి కుజశుక్రులే కాదు, ఏ గ్రహం కలిసినా. అయితే ఎప్పుడైతే రాహువు దశ అయిపోయి గురుదశలోకి వచ్చావో నీకు ఎలాగనిపిస్తుందంటే,
ఏంటి నెత్తిన బరువు దిగిపోయి బరువంతా దిగిపోయి ఏంటి మంచి చల్లటి ఐస్ వాటర్ కానీ సోడా కానీ అలిసిపోయి ఎండలో బాగా తిరిగి అలిసిపోయి ఒక షాప్లో తీసుకుని పైన ఇలాగ వేసుకుంటే నెత్తిన ఎంత చల్లగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అలాగ అనిపిస్తుంది. రాహుదశ అంటేనే భలే అసలు రాహు అంటేనే చాలా ఒక్కడుంటే పర్వాలే, రాహుతోటి ఏ గ్రహం కలిసిన భలే టెన్షన్ అబ్బా. చాలానే నేను టెన్షన్ పడ్డ ఆడవాళ్ళతోటి. రాహుతో నా జాతకంలో నాది మకర లగ్నం, కన్యలో రాహుకు శుక్రులు ఉన్నారు. అయితే కుజ శుక్రులతో కలయడం వల్ల ఇది విపరీతమైన లేడీస్ బాధ పెట్టేశారు నన్ను. ఆడవాళ్ళు తెగ బాధపట్టేది ఎక్కువ. ఏదో అదేదో నవ్వుతా అంట, స్మైల్ ఇస్తుందో అది దాన్ని ఏదో మనం అదేదో మనకు లొంగిపోయి అదేదో మన ఎంట్రా వచ్చినట్టు ఏంటి కలలు కనడం, అదేమో హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోవడం. తలకాయ నొప్పిచ్చేది ఒక్కలా కాదు. నేను ఎంతోమంది ఆడవాళ్ళ చేతిలో రాహు దశలో మోసపోయినా. ఏంటి చివరికి గురుదశ వచ్చేటప్పటికి తూని అమ్మ ఇది ప్రపంచమే మా మోస మార్గానికి వచ్చేసినాడు ఎలా ఉంటాడు. అన్నీ నాకు ప్రతీదీ విరక్తి, వైరాగ్యం. ఏంటి విరక్తి, ఏది చూసినా ఒక మనిషి ఎదుటి మనిషిని చూస్తే చాలు విరక్తి, వైరాగ్యం. పక్క పోరా బాబా అనిపిస్తుంది, నా దగ్గర రాక వెళ్ళిపో అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే గురువు ఏంటి చక్కగా ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు నాకు. నేనేమి పెద్ద ఎక్కువ హార్డ్ వర్క్ చేయను, అయినప్పటికీ నాకు గురువు అంటేనే జ్ఞానకారకుడు. ఆ జ్ఞానం ఉండడం వల్ల పెద్ద హార్డ్ వర్క్ చేయకుండానే డబ్బు సంపాదించుకుంటున్నాను నేను నా తెలివితేటలతో. ఏంటి అందువల్ల గురుడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ప్రాణం హాయిగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది. ఏంటి నాకు ఇంకా రాహు దశ అనేది వద్దు. ఏంటి గురువులో రాహు వచ్చినా కూడా రాహు అంత ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే దశాధిపతిది 100% పనిచేస్తుంది, అంతర్దశాధిపతిది 10% పనిచేస్తుంది. అది గురుడు దశలో అయితే గురువు ఎటువంటి పాడు అంతర్దశలు వచ్చినా కూడా గురుడు చిటికీలో ఆ సమస్య తీర్చేస్తాడనమాట. ఆ ప్రాబ్లంలో రాకుండా చూసుకుంటాడు. చాలా చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కునేసి బయటపడిపోయినా నేను. ప్రాబ్లమ్స్లోంచి బయటకు వచ్చేసిన, ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా, ఎవరు గొడవ లేదు నాకు. ఏంటి వ్యవాధిపతి అంటేనే మోసకారకుడు, వ్యవస్థానం అంటేనే మోసస్థానం. మోసస్థానాధిపతి ఎవరు? ధనుస్కారకుడు. మకర లగ్నానికి ధనస్థానం, వ్యవస్థానం. వ్యవాధిపతి గురుడు. ఆ గురువు గారు చక్కగా 6th ఉన్నాడు. ఏంటి దానివల్ల ఏంటి చెత్తలోంచి, కుళ్ళులోంచి బయటకు వచ్చేసి మోస మార్గానికి ప్రశాంతంగా, హ్యాపీగా. ఏంటి నేను ఒక్కడినే, ఎవరు లేరు చూసారా రూమ్లో, ఒక్కడినే ప్రశాంతంగా హ్యాపీగా, ఎవరు గొడవ లేకుండా చక్కగా అస్ట్రాలజీ నాకు తెలిసిన కాడికి అస్ట్రాలజీ చెప్పుకొని ఏదో ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే తిని తాగి హ్యాపీగా ఉంటున్నా. ఏంటి అది దట్ ఈస్ జ్ఞానకారకుడైన గురువు. జ్ఞానం ఉంటేనే ధనం వస్తుంది. ఏంటి గురువు ధనకారకుడు కాదు, జ్ఞానకారకుడు. జ్ఞానం ఉంటేనే ధనం సంపాదిస్తాడు మనిషి. ఏంటి అందువల్ల రాహుతో కానీ, దీనికి ఈ వీడియోకి అర్థం ఏంటంటే రాహుతో కానీ కేతువుతో కానీ ఏ గ్రహం ఉండద్దబ్బా, ఒక్కడే ఉండాలి. రాహు కేతువులు కానీ ఒక్కడే ఉంటేనే హ్యాపీనెస్. రాహుతోటి శుక్రుడు కలిసిన జనాలు ఇబ్బంది పెట్టడం ఏంటి మిమ్మల్ని. ఏంటి జనాలు ఎలాగ ఇబ్బంది పడతారు, నువ్వేం గొడవ పెట్టుకోవు. శుక్రుడు అంటే ఏంటి, ఇది బాహ్య ప్రపంచంలో నీకు ఇష్టమైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు కావచ్చు, కుళ్ళోళ్ళు కావచ్చు. జనాలు నిన్ను చూసి ఏదో
వీడితో కావాలని గొడవకు వచ్చేస్తారు. నీకు తెలుసో లేదో, కావాలని గొడవకు వచ్చేస్తారు. అసలు ఎందుకు వస్తున్నాడో నీకే తెలియదు. సుక్కుడు అంటే ఎవరు? బయట సొసైటీలో ఇష్టమైన ఇష్టమైన వాళ్ళు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఏంటి భలే విపరీతమైన టెన్షను. రాహుతోటి ఏ గ్రహం కలిసినా టెన్షన్ పెట్టేస్తాయబ్బా. పిచ్చి పట్టేసి ఏంటి ఎలా ఉందంటే అబ్బా, ఆ టెన్షన్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత నేనేం చేశాను తెలుసా? బాబోయ్ ఇదంతా బాబోయ్ ఇదంతా దెయ్యాలు బాబోయ్, జనాలందరూ చుట్టుపక్కల జనాలందరూ దెయ్యాలే బాబోయ్, ఇంట్లో వాళ్ళు దెయ్యాలు, బయట వాళ్ళు దెయ్యాలు, ఎక్కడ పోలో తెలియక అడవిల్లోకి వెళ్ళిపోదాం అనిపించేది నాకు. ఏంటి అలాగ వచ్చేసి ఏంటి అలాగా నాకు అసలు దేవుడు నమ్మేవాని కాదు. ఏంటి అలా కాశీకి వెళ్ళిపోయి ఈశ్వరుడికి అంత నీళ్ళు పోయిగానే నా గంగా నదిలో స్నానం చేసి ఈశ్వరుడికి నీళ్ళు పోసాను. ఎలా ఉందంటే మనం బాటిల్తోటి నీళ్ళు పోసుకుంటే నెత్తిన జల్లుకుంటాము, అంత హ్యాపీగా ఉందయ్యా. అన్నీ వదిలేశాను ఇంక అక్కడి నుంచి. జనాలను వదిలేశాను, ఇంట్లో వాళ్ళు వదిలేశాను, అందరిని వదిలేసి ఒక్కనే ఉంటాను. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో? ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. నేను ఒక్కనే హ్యాపీగా ఉన్నా. ఎవ్వరు వద్దు నాకు. ఏంటి అందుకే మోసకారకుడైనటువంటి వ్యవాధిపతి దశలో ప్రతి ఓడు అడవికి వెళ్ళిపోవాల్సిందే. ఏంటి శ్రీరాముడు కూడా అడవికి వెళ్ళిపోయాడు వ్యవాధిపతి దశలోనే. ఏంటి శ్రీరాముడు కూడా అడవికి వెళ్ళిపోయాడు. ఏంటి నీకు ఏంటంటే సమాజాన్ని వదిలేసి అడవిల్లోకి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటావు? సమాజంలో ఉన్నంత వరకు నువ్వు కొట్టుమిట్టాడుతూనే ఉంటావు జనాలతోటి. అసూయ, ద్వేషం, ఈర్ష్య, ప్రతి మనిషి కుళ్ళు. మనిషి అంటేనే విషం. పాము కూరల్లో విషం ఉంటుంది, మనిషికి నిలువల్లా విషమే ఉంటుంది. అటువంటి మనుషుల్లోంచి నువ్వు అడవిల్లోకి వచ్చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు? అది ఎందుకంటేనే మనిషి అంటేనే విషం. ఇటువంటి విషపు మనుషుల మధ్యన ఉండకుండా అడవిల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంటాడు వ్యవాధిపతి దశలో. తట్టుకోలేవు. మనిషికి పాము కూరలో ఉంటుంది, మనిషికి నిలువల్ల విషమే ఉంటుంది. అది ఇటువంటి కుళ్ళు సమాజంలో ఉండలేడు మనిషి, ఉండలేడు. ఇంకా చాలా ఇబ్బందులు పడతావు. ఏంటి పనికి మాలినోడు కూడా నేను గొప్పవాడిని, నువ్వు పిచ్చోడు అని చెప్పుకునే రోజులు ఇవి. ఆడేం గొప్పోడు కాదు, అందరికీ తెలిసిందే. ఇది అటువంటి కుళ్ళు సమాజంలో నుంచి బయటకి వచ్చేసి హ్యాపీగా ఉంటాడు వ్యవాధిపతి దశలో. లెంత్ అయిపోతుంది వీడియో. హరికృష్ణ ఆస్ట్రాలజర్, కాకినాడ, శ్రీమాత్రి.